స్టూడెంట్స్కి, మన వాళ్ళందరికీ, మామూలకి, మచ్చాలకి, తమ్ముళ్ళకి, అన్నలకి అదే విధంగా. అర్థమైందా? కరెక్ట్గా చెప్తున్నాను ఏనండి. రేపు చేసేస్తారు, నేను చేస్తానని చెప్తున్నారు. చేస్తారేమో చేయరేమో అది మనం చూసుకొని మాట్లాడదాం అంటున్నారు. టైం అయితే చెప్పట్లేదు. ఇదో ఆ సంపుకి ఏదో ఒకటి ఉందంట, బావికి అది బాగలేదంట, అది చేస్తామని చెప్తున్నారు. ఫుడ్గా మారుస్తామని చెప్తున్నారు. ఫుడ్ మేనేజ్మెంట్కి తీసుకొని రావాలా, కానీ వాళ్ళు తీసుకొని రావట్లా. వీళ్ళు మనకి సపోర్ట్ లేనప్పుడు మనం ఖచ్చితంగా నిలబడాల్సింది వస్తుంది. అర్థమైందా? కానీ పోలీస్ వ్యవస్థ మనకేం చెప్తాం, మనల్ని అనస్తున్నది, స్టూడెంట్స్ని అనస్తుంది, రేపు పౌరులను అనస్తున్నది. ఎవరు రావాలా? నాకు తమిళ్ అయితే బాగా మాట్లాడుతున్నావు, మీకు అర్థం కాదు తమిళ్, తెలుగులో నాకు కొంచెం తెలిగిపోతుంది. అర్థమైందా? రేపటి వీళ్ళంతా ఎవరు ఏమో, వీళ్ళకి అవసరమా? వాడడం లేరు, వీళ్ళకి అవసరమా వచ్చి మనకు న్యాయం చేయాలని? ఎందుకు పోరాడుతుంది? ఇవన్నీ లాక్కోబోతున్నారు. న్యాయం చేసామని లాక్కొని పోయేదేనా? న్యాయం చేయని బాగా సీట్ ఎక్కిదేమేనా? డబల్ సీటేనా? చెప్పండి. న్యాయ వ్యవస్థ ఇంకా ఎంత దూరం పోవాలన్నా, ఎంత చేయాలన్నా? నెలకు 3,000 మీకు వస్తున్నదేమో, ఇటు పెరిగితేట మాకు రావట్లేదే. మా అమ్మోళ్ళు ఇటు కొడితేనే వస్తుంది. కైల్లో పని చేశారు ఎప్పుడైనా? మీరు కష్టపడుతున్నారు, మా అమ్మోళ్ళు కష్టపడుతున్నారు. మీ చెమట వేరుంటుంది, మా చెమట వేరుంటుంది. అర్థమైందా? ఇంకేమని మాట్లాడాలా? ఎంతకాలం అని పోరాడు? స్టూడెంట్ బతిక